అదిరా కళ్యాణ్, బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఇస్తున్నాను. దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది. చేస్తారా? చేస్తాం సార్. మరోసారి ఆలోచించుకోండి. చేస్తాం సార్. కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో, వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది. ఇదిగో మీలా ఎదవల్లా ఉన్నారనుకో, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్. అచ్చా, పెళ్లిలో సగం ఖర్చు నాదిరా, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఏ కళ్యాణ్, కళ్యాణ్ 1 minute. సార్ 1 minute, ఇలా కూర్చో. నా పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా. ఇంకా ఎన్నో పెళ్ళిళ్ళు అక్కడ జరగాలి. మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి. నువ్వే చేయాలరా, నువ్వే చేయగలవు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా సార్. అంకుల్, మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్. చెప్పండి బాబు. ఏం లేదు, మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మొన్న వద్దే మావిడ చచ్చిపోయింది, మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా? పోండి పోండి. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్. రే కళ్యాణ్, రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయినంట, బయటికి రావడమే లేదంట. దా పోదాం. రాకపోతే వదులుతామా? ఇది ఒకటే ఆప్షన్ మనకి, ఎలా అయినా ఒప్పించాలి. అంకుల్ పర్లేదే, నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు. చేతిలో బొచ్చు ఒకటే తక్కువ, బలి అడుక్కుంటున్నాడు. వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు. నేనన్నా నేను ఇంట్లో ఉంచా. ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే. మీ అమ్మ కడుపులు మాడా. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కోపలకి పోండి. అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకొని ఎర్రా. సార్ సార్ అలా కాదు సార్, మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్. 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. వచ్చారు మా మీరు పూజ చేస్తుంటే మీ గోల్ ఏంట్రా? మా బాధ కూడా అర్థం చేసుకోండి. అరే ఇక్కడున్న లొకేషన్ ఏంటి, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ గోల్ ఏంట్రా? సార్ ఇదంతా కాదు సార్, ప్లీజ్ సార్, టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ఒక్క 5 నిమిషాలు. మార్నింగ్ షార్ప్ 10 o'clock వచ్చేయండిరా. 10 గదిలారా మంది మిమ్మల్ని. మీ మీద నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టింటే ఏ పాటికి కలెక్టర్ అయిపోయేవాడు. అవును అంకుల్. అవ్వకూడదా? సరే చెప్పి తగలండి, ఏదో ఒకటి చెప్తారు కదా. ఎమోషనల్ పార్ట్ వీడిది అంకుల్. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్. ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు. అలాంటిది ఓ అనాథకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్. కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్. 3 yearsగా చూస్తున్నాం సార్ వాళ్ళని, ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్. ఇక అరుణ్ గురించి అంటారా, మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్. చాలా మంచివాడు సార్. లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు సార్. ఆ బాధ మీ కూతురుకొద్దు సార్. ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో, వాళ్ళకి మేము ఉన్నాం సార్. నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారని. మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే, మూడో ముక్క చెప్పలే. లేడీస్ కదా, ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే. నాయన తాగబోతు కదా, మనసు లేదనుకుందేమో. తాగబోతులకే కదా మనసు ఉండేది. అవును అంకుల్.
మీరు తాగుతారు కదా బాబు? తాగుదాం అంకుల్. ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ను బట్టి సర్లే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. పెళ్లి చేద్దాం అంకుల్. టౌన్లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుందంట కదా, బుక్ చేయమంటారా? మళ్ళీ ఏమైందయ్యా అలా అయిపోయారు? మా తాత పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక్కసారి రిజిస్టర్లో పేరు నమోదైతే ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆయన పెళ్ళిళ్ళు చేసేవాడంట. మనం కూడా ఎట్టి పరిస్థితిలో మన కళ్యాణ మండపంలో పాటించాల్సిన ఫస్ట్ రూల్ అదే. చేయనమ్మా అనవసరంగా కొట్టినది, ఫోన్ ఎత్తదు, మెసేజ్ చేస్తుందప్పా. ఇప్పుడు ఎందుకు బ్రో దాని గోల? సంతోషంగా తాగొచ్చుగా. అంటే పడేది లేదు, సచ్చేది లేదు, ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవడం అని. ఎందుకు పడదు అది నాకు? ఎందుకు ఎప్పుడు 24 గంటలు పడదని నా మీద పడుతావు? ఎందుకు పడుతుంది నాకు? మోమడ పెట్టేది అడిగిందా నీకు చెప్పు. అంటే నాకు అనిపించింది చెప్పా బ్రో, తర్వాత నీ ఇష్టం. అంటే ఇప్పుడు నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? చెప్పు, నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? కాదు, ఎందుకు పడతావు నాకు చెప్పు. చెప్పు సింధు, ఎందుకు పడతావు నాకు చెప్పు. రే దిను ఎట్రారా, చెప్పురా. You both are made for each other రా. చెప్పురా. You both are made for each other మావా. మళ్ళీ చెప్పు. They both are made for each other అన్నా. సింధు అండ్ మీ ఆర్ Made for each other. చెప్పురా. They both are made for each other. సీనియర్ కదరా, అర్థమయ్యేలా చెప్పు. Made for each other అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒక్కడు సాలరాడు సంకనాకి పోవడానికి. అనిలేపు బిల్లు కట్టేసి వస్తా. అంటే అంటారులే కానీ నేను చెప్తున్నా, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావా. థ్యాంక్స్ మామా. మీ అండ్ సింధు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అన్నా ఏం చేస్తున్నావురా? ఏంట్రా? నీకోసం ఎవరో వచ్చారన్నా. ఎవర్రా? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవర్రా? దినిగా ఎలా ఉన్నారా బాబు? ఎన్నాళ్ళైందిరా స్వామి నేను చూసి. రజనిగా అనరా, నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి? చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగి ఇప్పుడేం పూర్తిగా మర్చిపోయావు. ఎంతనా డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మంచి భలే దిట్టంగా తయారయ్యవరా. అవునరా, పెళ్లి చేస్తున్నానంట. అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం. ఏంటి రోయ్, ఏంటి సంగతి? ఏంటో చెప్పరా. నా పెళ్లి కూడా నువ్వే చేయాలరా. నీకు నీకు పెళ్ళి? నీ అబ్బా, నీకు పెళ్ళి? మా వాళ్ళని పరిచయం చేస్తా, రచ్చ చేద్దా. జీవితంలో ఎప్పుడు ఇంతగా ఎక్కలేదు నాకు. పడన దాని గురించి తలుచుకుంటే అంతే బ్రో. ఎందుకు లేరా, ఫ్రెండ్ ఎవరు? ఎవడో లేరా పద. రే, నేను ఎప్పుడు చెప్తుండగా, మేరా చెడ్డి దోస్త్, మేరా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు సంకేత్ గారు ఈడే. వీడియో కూడా చెప్పినా మనకి. అదే నాకు తెలియట్లా. నాకు తెలిసిన ఈ విషయం మీకు సంతోషాన్ని ఇవ్వదని, కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వీడు నా కోసం, మీకోసం, మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ రచ్చ చేయాల్సిందంతే. రే కళ్యాణ్గా, మావాడు పెళ్లి ఎలా చేస్తూ చెప్పరా. మీ ఓడంటున్నావు కదా మామ, బాగా చేద్దాం మామ.
వినపడలా గట్టిగా చెప్పు. ఆ పిచ్చ లేపుదాం మామ. అది అసలు మామిడి పెళ్ళి అంటే అరే మర్చిపోయిన ఇంటి పేరేంట్రా? సత్తు. సత్తు సత్తు సంగీత్ గడి పెళ్ళి అంటే సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలంతే. రే సత్తి ఇట్రారా. ఈడేంటి ఇంత చేస్తున్నాడు? దాదా రారా. మామిడి పెళ్లి జరుగుతుంది, రచ్చ రచ్చ చేయాలి. రే డీటెయిల్స్ ఇరా, లేట్ ఏంటి? ఇదిగా రిజిస్టర్ రాసాయి. రే సత్యా బోల్డ్ లెటర్స్ రైలు. ఏంటి ఎందుకు రానేనంటే ఇంత పిచ్చి? అమ్మ ప్రేమ లేకపోతే ఎట్రా? నా కోసం ఎన్ని త్యాగాలు చేసావురా? ఆఖరి కంట్రవేర్ కూడా ఇచ్చేసావు కదరా నువ్వు. బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా? నాకాయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురు ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావదొబ్బుతుంటాడు. కాదురా 8th క్లాస్ లో అట్లాంటి ఫిగర్ ని పట్టామంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా. చాలా బాగుంటుంది. అలా అన్ని నీకు ఎలా తెలిసిపోతారా? ఏంటన్నా కడప జిల్లాలో అట్లాంటి అమ్మాయిని ఎప్పుడు చూసిండవు కదా. ఏంటి అంత బాగుంటుందా? మామిడి సెలక్షన్ మామూలుగా ఉండదు. రే ఎగ్జైట్మెంట్ ఆపుకోరా కొంచెం. ఎక్సైట్మెంట్ ఎట్టన్నా ఆపుకునేది? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న వీడు. ఒకసారి ఇట్టినా నేను చూస్తా. ఈయన ఈయన ఎలా కళ్యాణ్ జలసి ఫీల్ అవుతున్నావా? అరే దిను, ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా. రే నేనెందుకురా ఫోటో చూడడం? చూడరా, అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను రా. చూడరా నువ్వు కూడా ఒకసారి. ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా? బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో. ఆశలేదు గోసలేదు పెళ్ళి ఆలడిద్దాం బా నువ్వు. ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా? మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవర్ డన్ ఇన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. కమ్ ఆన్ గివ్ మీ హగ్ మామా. రే దండోరా, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదురా. నా కొడక మేడ్ ఫర్ ఈచ్ అదర్ నోట్స్ పెట్టావు కదా. ఎవరో సత్య సంగీత్ గారు ఎవరా సత్య సంగీత్ గారు? చైల్డ్హుడ్ ఫ్రెండ్. ముంబై చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఒక్క రిజల్ట్ అయిపోయింది రా. ఇప్పుడే కనుక్కోవాలి. టవల్ సరిపోతున్నా ఆలింగనం చేసి మరి ముద్దులు పెట్టుకున్నారు కదరా. ఎవరాడు? సింధుకు పెళ్ళంట్రా. వాడు పెళ్ళని చెప్పొచ్చాడు. నువ్వు గుండె జారి చచ్చిపోతాడు. ఇప్పుడు కీసా కావాల్సిందే. ఎవరాడు? నాకేం తెలియదు మామ. మామ సింధుకు పెళ్ళేంటి మామ? అన్న కుంపతి సతీష్ గారు రిజిస్టర్లో పేరు రాశాడేంటి?